ఓ దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు రెయిన్హార్డ్ బోంకే, రిచర్డ్ బోంకే అని కూడా అంటారు ఆయన్ని. ఆయన గొప్ప సేవ చేశాడు. జర్మనీలో పుట్టాడు. ఆయన 1940లో పుట్టాడు. చాలా గొప్ప పరిచర్య చేశాడు ఆ సేవకుడు. అంటే బాగా ప్రార్థన చేసేవాడు, ఆరాధన చేసేవాడు. దేవుని సన్నిధిలో దేవుని శక్తిని తీసుకొని అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాడు. అంటే ఆయన పేరు ఏమన్నాను? రిచర్డ్ బోంకే, రెయిన్హార్డ్ బోంకే. మీకు స్క్రీన్ మీద వేసినట్టున్నారు. ఆయనే గొప్ప పరిచర్య చేశాడు, గొప్ప సేవ చేశాడు, గొప్ప దైవజనుడు. ఆయన వెళుతుంటేనే గొప్ప కార్యాలు జరిగాయి అన్నమాట. దెయ్యాలు పడిపోయాయి. జర్మనీలో పుట్టి అనేక దేశాల్లో గొప్ప సేవ చేశాడు ఆయన. దగ్గరగా 70 లక్షల మందికి సువార్తను ప్రకటించాడు ఆయన. ఎన్ని లక్షల మందికి? 70 లక్షల మందికి సువార్తను ప్రకటించాడు. ఎంతోమంది రక్షణ పొందుకున్నారు ఆయన వాక్యం విని. సరే, ఆయన చాలా దేశాలు తిరిగాడు. మన దేశం కూడా వచ్చాడు. మన దేశం వచ్చినప్పుడు జరిగిన ఒక కార్యం చెప్తా. ఆయన సేవా జీవితంలో మన ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ అనుకుంటా, ఆయన సువార్తను ప్రకటించడానికి ఇక స్టేజీ మీదకు వచ్చే ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతన్ని చంపాలని ఆలోచన చేశారు. ఇతను సువార్త ప్రకటిస్తుంటే చాలామంది రక్షణ పొందుతున్నారు, యేసయ్య వైపుకు తిరుగుతున్నారు, ఇతను ఉండకూడదు, తను ఎలాగైనా చంపేయాలి. పరిశుద్ధాత్మ పూర్ణుడండి, పరిశుద్ధాత్మను ఫుల్గా పొందుకున్న వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా గొప్ప కార్యాలు జరుగుతాయి. వాక్యం చెప్తున్నా కూడా రగిలించబడతారు, అనేక ఆత్మలు రగిలించబడతాయి, ఉజ్జీవింపబడతాయి. అలా పరిశుద్ధాత్మ పూర్ణుడు ఆయన గొప్ప కార్యాలు చేశాడు దేవుని సేవలో. మన తరంలో, ఈ తరంలో స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఈ హల్లెలూయా మీరు అలా నిదానంగా చెప్తున్నారని ఈ విషయం గుర్తొచ్చి చెప్తున్నా మీకు, ఈ బోంకే గురించి. సరే, ఆయన చంపాలనుకున్నారు. ఇండియా వచ్చినప్పుడు చంపాలని ఏం ఆలోచన చేశారంటే, ఈ శుద్ర పూజలు చేసేవాళ్ళు ఉంటారే, మంత్రాలు చేసేవాళ్ళు, మాంత్రిక శక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళు సాతాను శక్తిని పొందుకొని వీళ్ళు కొన్ని అధికారాలు పొందుకొని ఉంటారు. వీళ్ళు బాగా శుద్ర పూజలు చేసేవాళ్ళు. వాళ్ళు కొన్ని మంత్రాలు చెప్పి మనుషుల్ని పడేస్తారు. ఆ శక్తి ఉంది వాళ్ళకి. కొంతమంది అయితే చంపేస్తారు కూడా. ఇంకా పవర్ పొందిన వాళ్ళు వీళ్ళు బాగా సాతాను సన్నిధిలో ఉండి వీళ్ళు శుద్ర పూజలు చేసి సాతాను యొక్క అనుగ్రహం పొంది చాలా శక్తులు పొందుకొని ఉంటారు. వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు భూమి మీద. అయితే బయటకు రావట్లేదు కానీ ప్రస్తుతం కూడా ఉన్నారు అలా జరిగించేవాళ్ళు. ఇటువంటి వాళ్ళని ఒక నలుగురిని పట్టుకున్నారంట. పట్టుకొని ఈయన ఏ ప్రాంతంలో మీటింగ్ పెట్టాడో ఆ ప్రాంతంలో 4 దిక్కుల నలుగురిని పెట్టారంట. నా మాటలు కాదండి, ఇది నిజంగా జరిగింది. మన తరంలోనే, మన ముందు రోజుల్లో జరిగిన నిజ సంఘటన ఇది. రెయిన్హార్డ్ బోంకే జీవితంలో 4 దిక్కుల నలుగురిని పెట్టారంట. నలుగురిని పెట్టి అతను స్టేజ్ ఎక్కగానే ఏం చేస్తాడో తెలియదు, పడిపోవాలా, ఆయన లెగకూడదు. ఆయన వస్తుంటే అనేక మంది పడిపోతున్నారు. మీరేం చేస్తారంటే, ఆయన స్టేజీ మీదకి వచ్చి మైకు తీసుకొని సువార్తను ప్రకటించే ముందు మీరేం చేస్తారో తెలియదు, ఆయన పడిపోవాలి, ఇక లెగకూడదు. చనిపోయిపోయినా పర్వాలేదు కానీ పడిపోవాలి. ఆయన పడిపోతే ఆయన దగ్గరికి వచ్చే ప్రజలు ఆటోమేటిక్గా ఈయన దగ్గర శక్తి లేదు, అది ఇది అనుకుంటారు, ఆయనకి అవమానం కలుగుద్ది, వెళ్ళిపోతాడు అని చెప్పి నలుగురిని పెట్టారంటండి. సరే, అయ్యగారు వచ్చాడు స్టేజ్ మీదకి. అయ్యగారు రాగానే అయ్యగారికి మైక్ ఇచ్చాడు. బోంకే గారు చేసే పని ఏంటంటే, సువార్తను ప్రకటించే ముందు ఆరాధన చేస్తాడు, దేవునికి స్తుతి ఆరాధన చేస్తాడు. రాగానే మైక్ తీసుకోగానే ఆయన మొట్టమొదటి పలికే మాట ఏంటంటే, ఈ దైవజనుడు హల్లెలూయా అంటాడు. అది ఆయన మాట, మొట్టమొదటి మాట ఆయన అనేది. ఈ అయ్యగారు వచ్చి మైక్ తీసుకొని గ్లోరీ టు ద గాడ్ హల్లెలూయా అన్నాడంట.
అనగానే మిగతా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని ఏకీభవించి హల్లెలూయా అన్నారంట. గట్టిగా బిగ్గరగా ఒకరికొకరు హల్లెలూయా చెప్పుకొని ఆరాధన చేస్తూనే ఉన్నారండి. ఈ నలుగురు వాళ్ళు పడిపోయి నురుగులు గక్కుతున్నారంట. హల్లెలూయా. ఎవరైతే ఈయన్ని పడగొట్టడానికి వచ్చారో ఆ నలుగురు పడిపోవటమే కాదు, నురుగులు గక్కుతున్నారంట. ఈ పక్కన ఉన్నారు కదా ఏర్పాటు చేసిన వాళ్ళు, వీళ్ళు చూస్తున్నారు రెడీగా పడిపోతాడని. అయ్యగారు పడట్లా, అయ్యగారు ఆరాధన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు దేవుణ్ణి. అయ్యగారితో పాటు అనేక మంది దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవునికి ఆరాధన చేస్తున్నారు. ఆ ప్రజలందరూ కలిసి వాళ్ళందరూ ఈయన స్తుతిస్తూ ఉండగానే ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల మీదకి వెళ్ళిపోయాడు. ఈయన ఎప్పుడైతే హల్లెలూయా అన్నాడో, వాళ్ళు హల్లెలూయా అన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. ఆరాధన చేసేటప్పుడు ఒకటి తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు ఇక్కడ అనేది ప్రతి ఒక్కరూ దృష్టిలోకి రావాలి. అప్పుడు పొడిగా పైన ఆరాధన చేయలేరు అటువంటి వాళ్ళు. ఈ నమ్మకం లేని వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇక్కడ లేదు అనుకున్నటువంటి వాళ్ళు పొడిగా ఆరాధన చేస్తారు, పైన ఏదోలే అన్నట్టుగా. కానీ నిజంగా పరిశుద్ధాత్మ సన్నిధి ఉంది మా మధ్యలో అనుకున్న వాళ్ళ ఆరాధన అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఆరాధన చేస్తుంటే వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా రగిలిస్తూ ఉంటాడు, ఉజ్జీవింపజేస్తూ ఉంటారు, భాషలు మాట్లాడుతుంటారు, దేవుని సన్నిధిలో ఆనందపడుతూ ఉంటారు. ఇక వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. వాళ్ళని చూసి చాలామంది లేని విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటారు. వీళ్ళకి తెలియదు ఆ ఆనందం. వీళ్ళు ఎందుకంటే పైన ఉన్నారు, పొడిగా ఉన్నారు. వీళ్ళు లోపలికి వెళ్తలా, పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించట్లా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించాలి మనం. ఆరాధన చేసే సమయంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మదేవా నాలోనికి రాయ్యా అని మీరు ఆరాధన చేస్తే తప్పకుండా మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. సరే, వీళ్ళు ఏమైపోయారు? ఈ నలుగురు నురుగులు గక్కి పడిపోయారంట 4 మూలల. ఈ నలుగురిని తీసుకొచ్చి పడేశారు స్టేజ్ మీద. అరే, నేను అప్పుడే వాక్యం కూడా స్టార్ట్ చేయలేదు, అప్పుడే ఏందో తీసుకొచ్చి పడేశారని అన్నాడంట. అయ్యా పాదాల మీద పడి ఒప్పుకున్నారంట, ఇలా జరిగిందయ్యా, నిన్ను ఇలా పడేయాలని ఇలా తీసుకొచ్చామా, ఈ నలుగురిని పెట్టామయ్యా. అయ్యా నువ్వు ప్రార్థన చేయకపోతే వీళ్ళు అల్లాడిపోతారు, ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయేటట్టుండారు, ప్రార్థన చేయమంటే ఆయన వాళ్ళ చేతుల మీద ఉంచి ప్రార్థన చేసి, ఇటువంటి మానేసేయండి, యేసయ్యను నమ్ముకోండి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని నిత్యరాజ్యానికి నడిపించేవాడు, ఈ పిచ్చి అన్ని వదిలేయండి, ఈ యేసు రక్తం కాలి గోటిని కూడా తాకలేవి, మేము యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళం, యేసు రక్తంలో మేము ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళం, యేసు రక్తాన్ని పొందుకొని, కాబట్టి ఇవన్నీ వదిలేసేయండి అని చెప్పి వాళ్ళకి క్లాస్ బీకి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళని పంపించాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది కార్యాలంటే, హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆయన మందిరంలోనైనా బయట సభల్లోనైనా బోంకే గారు వచ్చి హల్లెలూయా అనగానే, మరలా ప్రజలు హల్లెలూయా అనగానే ఆత్మకార్యాలు ఆ విధంగా బలంగా జరిగాయంట. కాబట్టి హల్లెలూయా అనే మాట చాలా గొప్ప మాట, గొప్ప కార్యాలు జరిగే మాట. ఆ మాట వాడితే చాలు, ఎక్కడైనా సరే మీరు ఏ స్థలంలో ఉన్నా హల్లెలూయా అంటాడండి. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు యేసు రక్తమే జయం, యేసు రక్తమునకు జయం కలుగునగాక. ఈ మాటలు చాలా క్రైస్తవులుగా మనకి చాలా మంచి, మనల్ని రగిలించే మాటలు, మనల్ని ఉజ్జీవింపజేసే మాటలు, మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించే మాటలు ఇవి. ఇది మరలా చెప్పండి, హల్లెలూయా. యేసు రక్తమే జయం, హల్లెలూయా.